తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణ ప్రథమ శుక్రవారం ఎల్లుండి ఈ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ వైభవోపేతంగా నిర్వహించబోతున్నారు. ఆగమోక్తమైనటువంటి కైంకర్యాలతో, వేదమంత్రాలతో, మంగళవాద్య ధ్వనులతో, అన్నమాచార్య సంకీర్తనలతో ఈ మహత్తర కార్యక్రమం భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహించే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, సిబ్బంది అంతా కూడా సమధికమైనటువంటి ఉత్సాహంతో, భక్తి ప్రపత్తులతో ఇక్కడ ఈ ప్రాంగణాన్ని మహత్తరంగా దిద్ది తీరుస్తూ ఉన్నారు. సంయుక్త కార్యనిర్వహణ అధికారి గారు శ్రీ శరత్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఉద్యోగ సోదరులందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో కృషి చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ కావాల్సిన స్థానిక సహకారాన్ని వారు, వారి అనుయాయులు ఎంతో భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉన్నారు. మనకు హైందవ సంస్కృతిలో శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసము. అందులో శ్రావణ శుక్రవారాలంటే ఇంకా పవిత్రంగా మనం భావించి అమ్మవారిని ఆరాధిస్తాము. అందులోనూ మనమంతా కూడా మానవ సమాజం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే జీవులందరికీ కూడా ఆ చీకటి తొలగాలంటే జ్ఞానదీపాలు వెలగాలి. ఆ జ్ఞానదీపాలు వెలిగి చీకట్లు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ ఐశ్వర్యముతో తొలతూగుతూ జీవించాలి, అందరికీ అక్షయానంద సంధాయకమైనటువంటి అనుభూతులు కలగాలి అనే భావనతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రావణ తొలి శుక్రవారం ఇక్కడ ఈ శ్రీ మహాలక్ష్మి పూజ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా, సోదర సోదరీమణులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరంతా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం, మా పెద్దలు శరత్ గారు, స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, వారందరి తరపున, భక్తుల తరపున నేను భక్తలోకానికి విన్నపం చేస్తూ ఉన్నాను.